ఒరే డ్రాగన్ బాబు, మొన్న నైట్ ఎప్పుడు వెళ్ళండ్రా మనం ఇంటికి? మొన్న నైటా? వంట లక్కని మిస్ అవుతూ చాలాసేపు బాధపడ్డాం. ఆ తర్వాత మీరు అవుట్ అయిపోయి అక్కడే పడుకుని పోయారు. సర్లే, ఇంకెలాగో అవుట్ అయిపోయారు కదా, అవుట్ అయిపోయిన వాళ్ళు ఎందుకులే లేపడం, అవుట్ అయిపోయి అక్కడే పడుకుంటారులే అని చెప్పి నేను కూడా అక్కడి నుంచి అవుట్. ఒరే ఒరే ఒరే, అన్నిసార్లు అవుట్ 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 అనకరా, ఎవరన్నా విన్నారంటే బాగోదు. ఎవరన్నా అడిగితే క్రికెట్ లో అవుట్ అని కవర్ చేద్దాం లేండి సార్. సార్ ఇది చూడండి, వంటలక్క ఇస్ బ్యాక్ సార్. కార్తీక దీపం మళ్ళీ వస్తుంది. కార్తీక దీపం, ఇది నవ వసంతం. త్వరలో సెలబ్రేషన్ జరగాలి సార్. మాటల్లో చెప్పలేని మిస్సింగ్ ఫీలింగ్ చేతల్లో చూపించాలి. ఏం చేద్దామంటావు మరి? మన అపార్ట్మెంట్ అంతా భారీ భారీ బుడగలతో నింపేద్దాం. కిందంతా రెడ్ కార్పెట్లు, బిల్డింగ్ అంతా గ్రీన్ మ్యాట్లు వేయించేద్దాం సార్. రెడ్ కార్పెట్లు గ్రీన్ మ్యాట్లు ఎందుకురా? రెడ్ కార్పెట్లు మనం నడవడానికి, గ్రీన్ మ్యాట్లు మన ఎడిటర్ చూసుకుంటాడులేండి. బిల్డింగ్ అంతా వంటలకు ఫోటో వచ్చేలాగా ఎడిట్ చేయించేద్దాం. అలాగే 25,000 వాలాలు, 30-130 షార్ట్ డబ్బాలు తెప్పించండి. ఇంకా వేటల పాల నుండి 500 పేలుడు జబ్బులు కూడా తెప్పించండి సార్. పైకెళ్ళి బాగా పేలుతాయి. నిజం. బిల్డింగ్ పై నుంచి కింద వరకు వంటలకు ఫ్లెక్సీలతో నింపేద్దాం. మన అపార్ట్మెంట్ కూడా నవ్వాసంతో వచ్చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లుగా వంటలకు ఫోటోలే పంచేద్దాం. పైనుండి పూలు, పక్క నుంచి రంగునీళ్లు, ఇంకో పక్క నుండి హోలీ రంగులు, కింద నుంచి మ్యూజిక్ గిప్ 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 అని డీజే గుద్దేస్తుంటే అందరూ ముక్కులు గోడకేసి దబ్ 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 అని గుద్దేసుకుని రక్తం తీసి బొట్టు పెట్టుకుని వెల్కమ్ బ్యాక్ వంటలక్క అని ఇక్కడ అరిస్తే హైదరాబాద్ లో హల్చల్ జరగాలి సార్. 1,00,000 రూపాయలు అవుద్ది. ఎందుకు అవన్నీ ఎందుకు? అందరూ ఒకే చోట కూర్చుని సీరియల్ ఎంజాయ్ చేస్తే అది సెలబ్రేషన్ కాదేంటి? దారిలోకి వచ్చాడు సార్. మళ్ళీ ఏం అడుగుతాడు? చూడచ్చు కదా. ఏంట్రా, ఒక 80,000 ఉంటే చూడొచ్చు కదా. రేయ్ 90. రేయ్, నా పేరు మిడిల్ క్లాస్ మైకిల్ జాక్సన్ రా. మిడిల్ క్లాస్ అనే ఫ్లేవర్ నా పేరులోనే కాదు, నా లైఫ్ అంతా ఉంటూనే ఉంటది. 1,00,000 రూపాయలు 90,000 కావాలంట. అవే ఉంటే నీకు 300కే డాన్స్ క్లాసులు ఎందుకు చెప్పుకుంటాను రా? వద్దులేండి, సర్లేండి. అబ్బా, ఏదేమైనా మీ బ్యాచ్ లో భలే ఖతర్నాక్ అడుగురా నువ్వు. ఊరుకోండి సార్. వాళ్ళిద్దరిని చూడరా, ఉడుము ఉడతల్లాగా ఎంత బాగా కలిసిపోతున్నారో. అవునురా, డ్రాగన్ బాబు గారు మనతో జట్టు కట్ చేసి డాన్స్ సార్తోనే ఎక్కువ ఉంటున్నాడు. మరి పదండాన్ని కడిగేద్దాం. ఒరే, మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారా? పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు తిరుగుతున్నారంట. ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. ఒరే ఉడతా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నావు. నువ్వు మాతో కన్నా డాన్సర్ తోనే ఎక్కువ ఉంటున్నావు. కనిపెట్టి సరి కవర్ చేసేయాలి. ఒరే, నేను డాన్సర్ తో ఎందుకు ఉంటున్నా అనుకున్నావు? మన కోసమే. ఏంట్రా అంటున్నావు? అవునరా, సార్ కి కార్తీక దీపం సీరియల్లో హీరోయిన్ ఉంది కదా వంటలక్క, ఆవిడంటే చాలా ఇష్టం. అయితే ఒరే పిచ్చోళ్ళారా, ప్రెజెంట్ మనం సార్ కి సపోర్ట్ చేసామనుకో, ఫ్యూచర్ లో మనకు డాన్స్ క్లాసులు ఫ్రీ కదా. అదిగో మాటల్లో సార్ కూడా వచ్చారు. ఒరే సూరి, ఒక సాంగ్ పెట్టు. మళ్ళీ క్యాచ్ చేసేస్తాలే మూమెంట్. సార్ వెల్కమ్ బ్యాక్. మీ ఇద్దరు పక్కకు రండిరా. ఏంట్రా పక్కకు పిలిచావు? ఈ వీడియో చూడండి. డాన్సర్ చేతిలో మందు, మన డ్రాగన్ బాబు గారు ఎంకరేజ్మెంట్. ఇదేంటిది? నేను అక్కడే ఉన్నాను. సున్నితంగా శుద్ధపూసలాగా ఎంతో సాంప్రదాయంగా ఉండాల్సిన మన బ్యాచ్ ని భ్రష్టు పట్టిస్తున్నాడు. పైగా కార్తీక దీపం అని కవరింగ్ ఒకటి. వీడితో నేను పెట్టిస్తాను సమ్మర్ దీపం.